సూది వేయకపోయినా వెనుక నుంచి కొన్ని చూపిస్తే ఏదో లక్షణాలు కొన్ని చూపెట్టవు. ఇట్లా కొంచెం కాల్షియం బూస్టర్ అవుతుంది రావడానికి మార్కెట్ కమిటీ మరియు వెటనరీ వాళ్ళు కలిపి డిపార్ట్మెంట్ తరఫున క్యాంప్ పెడుతున్నామండి, ఫెర్టిలిటీ క్యాంప్. దీని భాగంలో అందరికీ మెడిసిన్స్ కానీ గర్భసంచి ప్రాబ్లమ్స్ కానీ అన్ని చెకింగ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక వైద్య శిబిరం. మీరు కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు, హాస్పిటల్కి తీసుకురావచ్చు. లేదంటే ఇట్లాంటి వైద్య శిబిరాలు పెట్టినప్పుడు మేము మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాము, దాంట్లో మీరు తీసుకొని రావచ్చు అండి. దీనిలో పార్టిసిపేట్ చేసిన అందరి పెద్దలకి, పైగా మన చైర్మన్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ముస్తాబాద్ మండలంలోని రామాపూర్ గ్రామంలో మరి ఉచిత పశు వైద్య శిబిరాన్ని పోత్గల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మరి ముస్తాబాద్ మండలానికి సంబంధించిన పశు వైద్యురాలు నిఖిల్ గారి ఆధ్వర్యంలో మరి వైద్య శిబిరాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నాం. మరి గ్రామాల్లో పశువులు పెంచుతున్నారు కానీ రైతులకు అవగాహన అనేది కల్పించాలి. మరి అవి ఎదకస్తనే కల్పిస్తే గర్భం దాల్స్తాయి అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. మరి ఎదకు రాని సమయంలో కూడా కనిపించవు అని చెప్పి మరి వైద్యులు వారికి సలహాలు ఇస్తూ ఉన్నారు, సూచనలు ఇస్తున్నారు. ఏదకాలం మనం పశువులను పెంచుతూనే ఉంటాం, కానీ అవి గర్భం దాల్చి పిల్లనిస్తేనే మనకు పాలనేటివి వస్తాయి. అప్పుడు రైతు ఆర్థికంగా సమృద్ధిగా ముందుకే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ సలహా మేరకు మరి పశువులు ఎదకు రాకుండా డాక్టర్లకు చూపిస్తే మరి వాటికి సూది వేయడం అనేది ఎదకొచ్చే విధంగా చేసి, గర్భం దాల్చి పిల్లలు వచ్చే విధంగా చేసి, పాలు వచ్చే విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మరి ఈ సంవత్సరము మరి వైద్యురాలు నిఖిల గారు మరి నామాపూర్ గ్రామాన్ని ఎంచుకోవడం వీళ్ళ రైతుల యొక్క అదృష్టం. ఎందుకంటే వీళ్ళు గ్రామానికి 4-5 కిలోమీటర్లు ఉంటుంది, బర్రెని తీసుకుపోవడము, ఆటోలు తీసుకుపోవడము ఇబ్బందికరం అవుతుంది. మరి ఇక్కడే దానికి రైతులందరి పక్షాన కూడా ప్రతి ఒక్క వ్యక్తి తరఫున కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి శిబిరాలు అప్పుడప్పుడు అన్ని గ్రామాల్లో ఎక్కడైతే ఈ బర్రెలు ఎక్కువ ఉంటాయో, ఆవులు ఎక్కువ ఉంటాయో అక్కడ నిర్వహిస్తే బాగుంటుందని మేము కూడా ఒక సూచన చేస్తూ ఉన్నాం. మరి మీకు ఏదైనా అవసరాలు ఉంటే కూడా మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం మేడం. మీరు కూడా రైతుల యొక్క సహకారంతో మరి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే బర్రెల పెంపకం చాలా అవసరం. కాబట్టి మీ ప్రోత్సాహం కూడా ఉండాలని చెప్పి మరోసారి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నామాపూర్ గ్రామంలో పశువుల వైద్య జరగడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన అందరికీ రైతులకు, ఇక్కడికి మన మండల అధ్యక్షుడు బాలెడ్డన్న గారికి, సెస్ డైరెక్టర్ అంజన గారికి, వచ్చిన మన పాలకవర్గ కమిటీ డైరెక్టర్లకు పేరు పేరున అందరికీ, వచ్చేసిన మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారంలో. మేడం గారికి మరి మేడం మీరు ఇంగ్లీష్లో ఇస్తారు ఒక విషయం మీరు చెప్తున్నా, అవి ఇచ్చినాక ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీకు ఎట్లా డ్రాప్స్ వేసుడా ఏదేసుడా అని చెప్పడం మీకు ఇస్తున్నా. అందరికీ నా యొక్క నమస్కారం. రామాపురం గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పోతుగల్ వారి ఆధ్వర్యంలో మరియు మన ముస్తాబాద్ మండల పశు వైద్యురాలు మరియు ఇక్కడ ఉన్న రైతులందరూ, డైరెక్టర్స్ మరియు నాయకులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ వైద్య శిబిరాలు అనేది మనము తప్పకుండా ఉపయోగించుకోలే రైతులం. ఎందుకంటే ఒక పశువు ఈనిందంటే దాదాపుగా 90 రోజుల్లో పశువును కట్టేయాలి.
ఎందుకంటే అది పాలిచ్చే వ్యవస్థ ఎప్పటి వరకు ఉంటుందంటే ఈనిన తర్వాత 180 రోజుల వరకు పాలు బాగా ఇవ్వగలుగుతుంది. ఆ తర్వాత తగ్గుతూ ఉంటాయి. అయితే మనము అది కట్టినాక 3 నెలల లోపల మనము దాన్ని కట్టించినట్టయితే మనకు పాలు అధిక ఉత్పత్తి జరుగుతుంది. ఎందుకంటే అది ఈనే సమయం వరకు దరిదాపుగా 9 నెలలు దాటిన తర్వాత పశువు ఈనుతుంది. ఈ లోపల ఏమైందంటే మనకు 2-3 నెలలే గ్యాప్ ఇస్తుంది 90 రోజులు చేసినట్టయితే. ఇప్పుడు అది 1 సంవత్సర కాలం పాలిస్తుంటుంది. అయితే మనము తొందరగా దాన్ని ఎదకు వచ్చి పశువును కట్టించకపోయినట్టయితే అక్కడ జరిగే నష్టం ఏంటంటే మనము ఒక పాలను 8 నెలల వరకు కోల్పోవాల్సి వస్తుంది ఉత్పత్తి. అందుకొరకు మన రైతులందరూ ఏం చేయాలంటే బర్రె ఉన్న నెలల లోపల 60 రోజుల నుండి 90 రోజుల లోపలనే కట్టిస్తే రైతుకు లాభం జరుగుతుంది. పాడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు ఏదో అంటారు చూడు, బర్రె ఈనినాక దాన్ని ఇంటి ముందర కట్టేసుకునేందుకు గొడ్డు బర్రెని కట్టేసుకున్నట్టు అనకుండా అది ఎప్పుడు పారి లాగానే ఉంటుంది. కాబట్టి దాన్ని పాలన ఇచ్చే వ్యవస్థను మన చేతుల్లో ఉంది. కాబట్టి మనం గమనించి ఇప్పుడు మన మేడం గారు చెప్పినట్టు పశువు 3 నెలల లోపల ఎదగ కనుక రాకపోతే మనం ఉలువలు కానీ దానికి సంబంధించిన ప్రోటీన్స్ అవి పెట్టినట్టయితే అది తొందరగా హీట్కి వచ్చేసి పాలు ఎదకొస్తుంది. ఎదకొచ్చినప్పుడు మనం సెమన్ వేయించుకోవచ్చు, లేకుంటే మన దగ్గర దున్నపోతు ద్వారా కూడా బర్రెను కట్టించే ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే మనం దాదాపుగా పశువుల మీద శ్రద్ధ తక్కువ చూపెడతాం, గడ్డి వేస్తాము, దాన పెట్టము. ఇట్లా కొన్ని కారణాల రీత్యా పశువు సమతుల్య ఆహారం లేక కూడా పశువు కట్టది. కాబట్టి దానికి సమతుల్యమైనటువంటి ఆహారాన్ని ఇచ్చినట్టయితే పశువు కడుతుంది. రైతులు ముఖ్యంగా గమనించేది ఏంటంటే ప్రతి రైతు పంటతో పాటు పాడున్న ఇల్లు వర్ధిల్తుందని మన వెనకట నుంచే పెద్దలు చెప్తారు. కాబట్టి ప్రతి రైతుకు పశువు ఉండాలి, ప్రతి రైతుకు వ్యవసాయం ఉండాలి. అవి ఉన్నట్టయితేనే ఆ ఇల్లు బాగుపడుతుంది. మనకు చిన్నగా వ్యవసాయం చేసుకుంటే ఆ వ్యవసాయం ద్వారా రాబడి వస్తుంది. ఆ రాబడికి పెట్టుబడికి ఇది తోడవుతుంది. ఒక 2 పశువులు ఉంటే మనం 1 ఎకరం 2 ఎకరాలకు పెట్టుబడి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. దయచేసి మన కుటుంబ ఖర్చులు ఇవన్నీ మనకు మిగులుతాయి, మనకు వచ్చే పంట మిగులుతుంది. కాబట్టి మనం రైతులము పాడితో పాటు పంటను కూడా రక్షించి ముఖ్యంగా ప్రతి రైతుకు పాడి ఉండాలి. ప్రతి రైతు పాలు తాగాలి. పాలతోని కాల్షియం ఉత్పత్తి అవుతుంది, పాలతోని ఆరోగ్యం బాగుంటుంది, పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి ఒక్కరూ పాలు తాగాలి, పెరుగు తినాలి. తింటేనే అందరూ మనుషులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఇది గమనించి మనం వెంటనే మన పశు వైద్యరాలు ఉంది కాబట్టి వారు కూడా చిన్న వయసు బాగా స్పందించే గుణం ఉన్నట్టున్నది చూస్తేనే. అయితే మనం చిన్నగా వారి ఫోన్ నెంబర్ తీసుకోవాలి. ఎక్కడేమన్నా మనకు పశువుకు ప్రాబ్లం జరిగినట్టయితే వెంటనే ఫోన్ చేసి వెంటనే వాళ్ళు వచ్చి మనకు వైద్యాన్ని అందిస్తారు. ఈ వైద్యాన్ని మనం ఉపయోగించుకోవాలని రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ శిబిరాన్ని నిర్వహించిన వారందరికీ పేరున నేను కృతజ్ఞతలు